సుజయ్ బాబు గారు నమస్తే అండి. రమణ చెప్పండి. నమస్కారం అండి. రమణ గారు మాట్లాడింది విన్నారు మీరు. ఎందుకు అవునండి. చేంజెస్ అంటే దానికి తగ్గ సమాధానాలు వారు చెప్తున్నారు. చేంజెస్ అంటే కొన్ని కుల సమీకరణాలు లేకపోతే డబ్బుకి సంబంధించి ఎంత మేర వారు ఖర్చు పెట్టగలుగుతున్నారో దానికి సంబంధించి ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఉన్న సిట్టింగ్స్ని చేంజ్ చేస్తున్నాము అనైతే మరి పని చేస్తేనే మాకు ఓటేయండి అంటూ కూడా ఒక పక్క చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆ పనిని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ చేంజ్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అంటారు? ఒక పక్క మనం సిట్టింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలే వైఎస్ఆర్సీపీ పార్టీతో లేరంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత బలహీన పడుతుంది అనేది మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇందాక రమణ గారు చెప్పారు. రమణ గారు అనుకున్నంత క్లారిటీ కూడా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి లేదు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆయన ఒక అహంకార ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే వైనాట్ 175 అనేది ఇప్పుడు దాకా ఎవరో హిట్లర్ కానీ ఇటువంటి నియంతల పరిపాలన చూసుంటామండి మనం. అటువంటి నియంత పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంటే ఓ పక్క వైఎస్ఆర్ సిపిని వదిలి ఎమ్మెల్యేలు ఎవరైతే ఫ్యాన్ గుర్తుతో పోటీ చేసిన ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద మా నెల్లూరు జిల్లాకే తీసుకోండి. నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద కుటుంబ ఎమ్మెల్యేలే ఈరోజు పార్టీని వదిలి ఈరోజు పక్కదారికి వచ్చారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారతో ప్రవర్తిస్తున్నాడు. కనీసం ఇక్కడ ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వారు ఈరోజు ఏదేదో వాళ్ళు కవర్ చేసుకునే దానికి ఎన్నో మాటలు చెప్పొచ్చు. కానీ మేము ఒకరు గ్రౌండ్ రియాలిటీలో జనసేన ఈరోజు జనాల్లోకి వెళ్తూ ఉంటే మీకు చాలా క్లియర్గా వింటున్నామండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద ఒక ద్వేషం ఎప్పుడు ఈ దేశ చరిత్రలోనే నాకు తెలిసి ఈ పార్టీని అసహించుకున్నంతగా ఏ పార్టీని ఎవరు అసహించుకోరేమో అని చెప్పి నాకు ఇప్పుడు జనాల్లో చూసే తెలుస్తుందండి. దీన్ని మీరు చూసుకోవచ్చు. 2019లో కూడా దేశ రాజకీయ చరిత్రలోనే ఎటువంటి పార్టీ గెలవని సీట్లు గెలుచుకున్న పార్టీ ఈరోజు అదేవిధంగా ఈ దేశ చరిత్రలో కూడా ఎటువంటి పార్టీ హీనమైన స్థితిలో రాబోతుందో అటువంటిది మనం త్వరలో వైఎస్ఆర్సీపీలో చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఏర్పడిందండి. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను వదిలి వెళ్ళిపోతున్నారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో అని చెప్పిన చోట్ల వాళ్ళు మార్చుకుంటున్నాం అనే ఉద్దేశం కాదు. క్రితంలో 4 నుంచి 5 ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. లిస్ట్ బయటకు వస్తుంది. ఈ లోపల ఆయనకైనా చేంజ్ చేసుకుంటా వస్తున్నాడే కానీ ఆయన ఖచ్చితంగా ఈ విధంగా అయితే పోతాడని చెప్పి అనుకోలేదు. తర్వాత మీరు నాకు ఒక చిన్న మాట అన్నారు. మన షర్మిల గారు గిఫ్ట్ లోకేష్కి పంపించారండి, జగన్మోహన్ రెడ్డికి పంపించలేదు. మీకు పంపించుంటారేమో రమణ గారు. కానీ జగన్ అన్నకి వాళ్ళ అన్న సొంత అన్నకి ఎవరికి పంపించలేదంట. కనీసం క్రిస్మస్ అప్పుడు కూడా క్రిస్మస్ వాళ్ళ పండగకి గిఫ్ట్లు కూడా వాళ్ళ సొంత అన్నకు కూడా పంపించలేని పరిస్థితుల్లో ఈరోజు సొంత చెల్లికి సొంత తల్లికి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులను నమ్మకపోతే ఈ రాష్ట్రం ఏం నమ్ముతుంది అని చెప్పి నిజంగా నా ఉద్దేశం అయితే అదండి.